అతుకుతున్నావు? నేనేం టిప్ చెప్పినా ఏం అతుకుతున్నావు? మీరు చెప్పిన ప్రకారం అతుకుతున్నాను. ఏడబెట్టినావు నేను చెప్పిన ప్రకారం? ఇలా పెట్టి ఇలా కుట్టినట్టు ఇలా క్రాస్ తీస్తాను. మళ్ళీ కుడతావా? జారిపోకుండానా? ఆ చిన్న ట్రిక్కా? మీరు చెప్పిన ట్రిప్ చక్కగా నాకు చాలా అసలు ముందు వచ్చేది కాదు. మేడం ఒక దగ్గరే నాకు ప్రాబ్లం వచ్చేది. మేడం మీరు చెప్పిన తర్వాత చాలా ఈజీగా అనిపించింది నాకు. కత్తెర పెట్టుకో. ఎట్లా పెడితే ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటే వాళ్ళు జారిపోతుంది అంటుండ్రు కాబట్టి ఫస్ట్ అడ పెట్టి కుట్టేసినావా? వేసిన తర్వాత మళ్ళీ క్రాస్ కుట్టు. ఓకే ఓకే, సూపర్ సూపర్ ట్రిక్. చూడండి మనకి చాలా చక్కగా నీట్గా వస్తుంది. అది కట్ చేసి చూపించిన వాళ్ళకు ఎట్లా వస్తుందో చూస్తారు. ఓకే సూపర్ వచ్చింది చూడండి మేడం. ఇది చిన్నగా ఉంది, తీసేనా? తీసి ఇక్కడ క్లాత్ లేక చిన్నగా వచ్చినట్టుంది. తీసి ఇప్పుడు చూపి మళ్ళీ క్లియర్గా ఒక్కసారి ఉల్టా సీదా చూసుకొని సీదాకు సీదా టచ్ అయ్యేటట్టు చూసుకున్న తర్వాత ఫస్ట్ జారిపోకుండా స్ట్రైట్గా కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత మళ్ళీ క్రాస్ వేస్తుంది. మార్క్తో వేసి చూపి వాళ్ళకు బ్లూకు బ్లూ కనబడతలేదు. ఫస్ట్ ఇలా కుట్టినాను ఒకటి. ఫస్ట్ స్ట్రైట్గా కుట్టాను. స్ట్రైట్ కుట్టింది కూడా మార్క్ అయ్యి దాని తర్వాత క్రాస్ అట్లా స్ట్రైట్ కుట్టింది ఊడిపోకుండా అంటే జరగకుండా ఇట్లా కుట్టిన తర్వాత క్రాస్ కుడుతుందండి. చూడు కొంచెం టైం పడుతుంది కానీ వర్క్ నీట్గా ఉంటుంది. వర్క్ నీట్గా ఉండాలి, ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనకు కరెక్ట్ వస్తుంది. థ్రెడ్ పైపింగ్ చేయడానికి రెడీ చేసుకుంటుంది. తను ఎలా చేస్తుందో చూద్దాము. నేను కూడా మధ్య మధ్యలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్ పీస్లు అతకబెట్టడం చాలా కష్టమవుతుంది కదా, అది ఈజీగా చూద్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? నెక్ పీస్ లేవా? అయితే మన చెత్త కుప్పలు ఎత్తుక్కో. అంతే అని కూడా కుట్టు. కరెక్ట్ వేస్తున్నావు కదా, మీదనే వేయాలి, కింద వేయద్దు, మీద పడాలి. ఇక్కడ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ చేస్తున్నావు నువ్వు. డబుల్ ఎందుకు? డబుల్ వద్దు, గింతే సింగిల్గా ఫోల్డ్ చేయాలి, ఇంతే. డబుల్ చేయొద్దు అస్సలు. డబుల్ చేయడం అంటే పైపింగ్ కిందికి వస్తుంది. అట్లా అంతే. సింగిల్ ఫోల్డ్ చేసి దాని మీద అనుగుడు కుట్టు రావాలి ఇలాగా.